ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు మరియు నిజాయితీ గలవాడు. ఒకరోజు కృష్ణ తన పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతని ఒత్తైన పాఠశాల బ్యాగ్ వెనుక ఊగుతుంది. అతను చిన్న రాళ్లను తన్నుతూ ఆడుకుంటూ నడుస్తూ ఉండగా దారిలో ఒక పర్సు కనిపించింది. అతను జాగ్రత్తగా తెరిచి చూసినప్పుడు అందులో ఉన్న డబ్బును చూసి ఆశ్చర్యపోయాడు. కృష్ణ ఇంటికి చేరుకున్నాడు. అతని తల్లి ఓ మట్టి గిన్నెలో అన్నం వండుతుంది. కృష్ణ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి తనకి ఎలా తిరిగి ఇవ్వాలో మార్గం తెలియలేదని చెప్పాడు. దానితో వాళ్ళ అమ్మగారు ఆ పర్సులో ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ఇవ్వచ్చు అని చెప్పారు. కృష్ణ ఇంకా ఆ ఐడి కార్డులో ఉన్న చిరునామాని చూసి ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు బెంచ్పై కూర్చుని తన జేబును వెతుకుతున్నాడు. తాతగారు, ఏదైనా పోయిందా అని కృష్ణ అడిగాడు. అవును, నా పర్సు ఎక్కడ పడేశానో తెలియలేదు అని చెప్తాడు వృద్ధుడు. కృష్ణ చిరునవ్వుతో తన చేతిలో ఉన్న పర్సును అతనికి అందించాడు. కృష్ణ నిజాయితీని మెచ్చుకుని తన ఆశీర్వాదాన్ని అందించాడు వృద్ధుడు. గ్రామస్తులు కూడా మెచ్చుకున్నారు కృష్ణని.